ముందు ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది క్లియర్ కేసు మర్డర్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మన భవానీపురంలో ఒక మిస్సింగ్ కేసు ఉండింది, విజయవాడ భవానీపురంలో. దాని ప్రకారం ఇంకా కొన్ని టెక్నికల్ నిరూపణలతోటి ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను ప్రకాష్ అని చెప్పి గుర్తించడం జరిగింది. ఈ ప్రకాష్ అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చెందిన వ్యక్తి. అక్కడ హరహరి గ్రామం నుంచి వచ్చాడు. అతను లోకల్ ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ భవానీపురం దగ్గర ఉన్నాడు. అతని భార్య రాజేశ్వరి, ఆమె అనంతపురం జిల్లాకు చెందింది. వాళ్ళు ఇక్కడికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. రాజేశ్వరికి గతంలో అక్రమ సంబంధం ఉన్న హనుమంతు భీమ అతని అనుచరులతో మరిద్దరితో కలిసి ఇతన్ని ఎట్లయినా చంపేయాలని ప్లాన్ చేసుకుని వచ్చి కాంట్రాక్ట్ పిలిచి తాగించి మందులో విషయం కలిపి తాగించారు. తో అతను మరణించడం సరిపోయింది. మరణించడం లేదు, కంప్లీట్గా చావలేదని అతన్ని గొంతు కోసి కంప్లీట్గా చంపి తర్వాత గుర్తుపట్టకుండా ఐడెంటిటీ సీల్ చేయడానికి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇది అసలు బేసికల్లీ అన్నయ్య ఐడెంటిఫై డెడ్ బాడీ నుంచి ఐడెంటిఫై చేసుకోవడము, అతని హిస్టరీ తీసుకుని విత్ ఇన్ 3 days కేసు పరిశోధించి ఎవరెవరు ఈ దానికి నేరానికి కారణం పట్టుకోవడం, వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది రియల్లీ ఇట్స్ ఎ గుడ్ పీస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దీనికి మా ఎస్పీ గారు సరస్వతి త్రిపాఠి గారి ఆధ్వర్యంలో రాజేంద్ర బాబు గారు వారి టీము అండ్ ఇన్స్పెక్టర్స్ దీనికి కృషి చేశారు. ఇట్ ఇస్ రియల్లీ వెరీ గుడ్ పీస్ ఆఫ్. దీనికి ఈసారి డీజీ గారు కూడా రివార్డు కోసం పంపించడం జరుగుతుంది. మంచి కేసు. ఎక్కువని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కోర్టుకు ప్రవేశపెట్టారు తీసుకెళ్ళి. సరే, మర్డర్ కారణం మెయిన్ అక్రమ సంబంధం అండి. అక్రమ సంబంధం అంటే గతంలో ఎస్ రాజేశ్వరి అన్న ఆవిడికి ఎక్కువ ఎవరైతే మారుతి బియ్యం ఉన్నాడో అతనికి వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉండింది. దాంతో ఇతన్ని ఈ ఫోటోలు ఇతను కానీ అడ్డు లేకపోతే నేను ఉంచుకోవచ్చు అనే ఒక కోరికతో అతను అక్కడి నుంచి అనంతపురం జిల్లా నుంచి ఇక్కడ రావడం జరిగింది. వచ్చి ఇతన్ని కాంటాక్ట్ చేసి పిలిచి విషం కలిపిన లెక్కలు ఇచ్చి ఇతను చంపేశారు. రాజేశ్వర హస్తం ఉందండి మర్డర్ చేపించడానికి తన భర్తలో. లేదు సార్, ప్రూవ్ కాలేదండి. దాంట్లో వీళ్ళు కూడా ఎక్కువ కూడా దాని గురించి చెప్పలేదు. ఎట్లా ఏమైనా మళ్ళీ పోలీసు తీసుకుంటాం, ఫర్దర్ ఏమైనా ఎవిడెన్స్ వస్తే ఆవిడ కూడా బిల్గేట్ చేస్తాం.